హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ 2 పథకాల ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతన్నలకు గత ఏడాదికి సంబంధించి మొత్తం 3 విడతల్లో 20,000 రూపాయలు అయితే వేశారు. కేంద్ర ప్రభుత్వం వాటాగా పిఎం కిసాన్ పథకం నుంచి గత ఏడాదికి సంబంధించి రైతన్నల ఖాతాల్లో దాదాపు 6,000 రూపాయలు అయితే జమ చేశారు. ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000 రూపాయలు అయితే అర్హత కలిగిన రైతన్నల ఖాతాల్లోకి గత ఏడాదికి సంబంధించి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసిందండి. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇది ఎప్పుడు విడుదల చేయాలి అని డేట్స్ కూడా ఫిక్స్ చేశారండి. సో 7,000 రూపాయలు అయితే ప్రతి రైతన్న ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఆ లిస్ట్ లో మీ పేరు ఉంటేనే ఈ 7,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి అయితే వస్తాయి. అలాగే కొత్తగా రైతులు ఎవరైతే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి దానికి ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే రైతన్నలు తప్పకుండా చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయి. మీరు ఆ పనులు చేసుకుంటేనే ఈ డబ్బులు మీకైతే వస్తాయనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది. కాబట్టి ఈ వీడియోలో మీకు అన్ని వివరాలు అయితే పూర్తిగా చెప్తానండి. అలాగే లిస్ట్ లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ 2 పథకాల ద్వారా ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకైతే అందిస్తూ ఉన్నాయి. ఇక 2025 అంటే గత సంవత్సరానికి సంబంధించి అయితే దాదాపు 20,000 రూపాయలు ప్రతి రైతన్న ఖాతాకైతే జమ అయ్యాయి. ఇప్పటి వరకు మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా 22 విడతల డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా తొలి విడత డబ్బులు 5,000 రూపాయలతో పాటు పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారు. టోటల్ గా మీకు 7,000 రూపాయలు డబ్బులు అయితే ఆర్థిక సాయం అందనుంది. అయితే ఈ డబ్బులు ఎవరికి వస్తాయి అనేసి మనకి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారని చెప్పాను కదా, అందులో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇదే విధంగా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. రైతన్నలందరూ మీ ఫోన్ లోనే మీ పేరు అనేది అసలు లిస్ట్ లో ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ అన్నదాత sukhibhava.ap.gov.in అని ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇలాగే మీ ఫోన్ లో గూగుల్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే ఈ విధంగా రాయండి. రాసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది అనమాట. దాని మీద అయితే నొక్కండి, మీకు తర్వాత పేజీలో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, అంతేకాకుండా క్యాప్చా అనేసి అయితే 2 ఉంటాయండి. ఈ రెండింటిని మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ కొట్టినట్లయితే మాత్రం మీ యొక్క వివరాలన్నీ కూడా వస్తాయి. అంటే మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఈ 2026లో విడుదల చేసే తొలి విడతకి మీకు అర్హత ఉందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఎంటర్ చేసి సెర్చ్ కొట్టంగానే రైతుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వస్తాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, ఇంకా ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులైతే ఎలిజిబుల్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు అర్హత లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని అయితే వస్తుందన్నమాట. లిస్ట్ అనేది మనకి ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు, మీరైతే కంగారు పడద్దు. ఒక 4 నుంచి 5 రోజులు టైం అయితే పడుతుంది. ఈ లోపు మీరైతే లిస్ట్లో మీ పేరు వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోగలరు. ఇక రైతన్నలందరూ కూడా కొత్తగా ఎవరైతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ఉండాలండి, 1B జిరాక్స్, ఇంకా ఆధార్ కార్డు, అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంటు, దాంతోపాటుగా ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులకు ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ పెడతారనమాట. అంతేకాకుండా భూ సర్వే అనేది ప్రస్తుతం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అయితే జరుగుతూ ఉంది. సో ఆ సర్వే చేసిన తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అందజేస్తామనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మీరైతే కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక రైతన్నలందరూ తప్పకుండా చేసుకుని ఉండాల్సిన పనులు ఏంటంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేసుకోవాలండి.
దాదాపు ఇప్పటి వరకు మనకి ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు 80% మందికి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకా 20% మంది రైతన్నలు ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదు. చాలామందికి తెలియట్లేదు అనమాట. మాకు డబ్బులు పడలేదంటే ఎందుకు పడట్లేదంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ లేకపోవడం వల్లే. గుర్తుంచుకోండి, మీ ఆధార్ కార్డుకి ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటేనే మీకు ఎలాంటి ఓటీపీలు రావడం కానీ మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఏవైనా సరే గవర్నమెంట్ నుంచి రావడం కానీ అన్నీ జరుగుతాయండి. సో ఇది లేకపోతే మీకు అన్ని డబ్బులు ఆగిపోతాయండి. కాబట్టి తప్పకుండా ఇది చేసుకోవాలి. ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ పేరు అనేది లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది pmkisan.gov.in అని అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్ని మీరైతే ప్రతి ఒక్కళ్ళు మీ ఫోన్లో అయితే ఓపెన్ చేయండి, రైతన్నలందరూ కూడా. సో ఈ వెబ్సైట్లో మీరు అన్ని రకాల పనులు చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు కొత్తగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు ఐడి అనేది పొందొచ్చు అనమాట. దాని నుంచి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో చాలా సులభంగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇక్కడ మీకు బెనిఫిషియరీ లిస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరైతే మీ పేరు అసలు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందా లేదా, అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా బెనిఫిషియరీ లిస్ట్ అని. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అసలు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హులు, అన్ని వివరాలు కూడా ఇక్కడైతే ఉంటాయండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకునే టైంలో మీ పేరు అనేది లిస్ట్లో వచ్చిందనుకోండి, ఈ పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు ఖచ్చితంగా 2000 రూపాయలు అయితే మీకు వస్తాయండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఇందాక నేను చూపించాను. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూడండి, వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ పేరు అసలు లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్టేట్ అనేది ఉంది. స్టేట్ అంటే మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా మీ యొక్క గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి, మీకు పిన్ కోడ్ కూడా ఉంటుందండి. 588239 ఇలాగా మీకు పిన్ కోడ్స్ కూడా ఉంటాయి. దాన్ని కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ సెలెక్ట్ చేశాక గెట్ రిపోర్ట్ అని ఉంటుంది పక్కనే బ్లూ కలర్లో, దాన్ని కొట్టినట్లయితే మొత్తం మీ వివరాలన్నీ ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. మీ గ్రామంలో ఎంతమంది రైతన్నలు ఉన్నారు, ఎంతమంది రైతన్నలకి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా డబ్బులు అనేవి వస్తున్నాయి, ఇంకా మనకి విడుదల చేయబోయే ఈ 23వ విడత డబ్బులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారు, అన్ని వివరాలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా మీ పేర్లు లిస్ట్లో వచ్చాయి లేదా వెంటనే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇంకా అన్నదాత సుఖీభవ 7000 రూపాయలు అనేవి తొలి విడతగా మనకి మే నెల మొదటి వారం లోపు అయితే విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. దీని గురించి ఇంకా మనకి ఫర్దర్గా అప్డేట్స్ అయితే రావాల్సి ఉందన్నమాట. సో ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా సరే మన ఛానల్లో వెంటనే తెలుపుతాను మీకు. సో రైతన్నలు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ స్నేహితులందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి, అందరికీ కూడా వీడియో ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మాత్రమే వీడియోని చూడండి, అప్పుడు నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే గంట ఉంటుందండి, గంట సింబల్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కి మన నోటిఫికేషన్లు అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఎలాంటి వీడియో పెట్టినా సరే అందరికంటే ముందుగా మీరే చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.